రాత్రి బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిరోజు గుడారాల పండుగ నిమిత్తం మందిరంలో 7 నుండి 8:30 వరకు ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆసక్తి కలిగిన వాళ్ళు పాలు పొందండి. ఇంట్లో ఉన్నా కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రభు నిశ్చయముగా 49వ గుడారాల పండుగని ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక. కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇశ్రాయేలుల ప్రయాణము అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ అర్థం అవ్వాలి అని అంటే 10 కాల నియమముల గురించి తెలుసుకొని ఉంటే బైబిల్ అర్థమవుతుంది అనే సంగతి గత దినాల్లో బైబిల్ స్టడీలో చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఈరోజున బైబిల్ని దేవుని యొక్క వాక్యాన్ని రకరకాలుగా బోధించేవాళ్ళు, రకరకాలుగా విమర్శించేవాళ్ళు, బైబిల్ పరిశుద్ధ గ్రంథమని కొన్ని అపవిత్రమైన మాటలు కూడా రాయబడ్డాయి అని రకరకాలుగా విమర్శించేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. బైబిల్ అర్థమవ్వాలి అని అంటే 10 కాల నియమముల గురించి తెలుసుకొని ఉంటేనే అర్థమవుతుంది. అందుకే ఈ బైబిల్ స్టడీ ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రభు వారిని ఇంకా ఆత్మీయంగా బలపరచును గాక. ఒక్కొక్క కాల నియమానికి తగినట్టుగా దేవుడు తన భక్తులని నడిపిస్తూ ఉండేవాడు. ఒకటి దూతల కాల నియమము, రెండవది అజ్ఞాన కాల నియమము, మూడవది మనస్సాక్షి కాల నియమము, నాలుగవదిగా ధర్మశాస్త్ర కాల నియమము, ఐదవదిగా మధ్యకాల నియమము. ఇప్పుడు మనమున్న కాలం ఏంటి అని అంటే కృపాకాల నియమం. నెక్స్ట్ రాబోతున్న కాల నియమము ఏది అని అంటే శ్రమల కాల నియమము. ఆ తర్వాత మరలా 3.5 శ్రమల మహాశ్రమల కాల నియమము. ఆ తర్వాత భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన జరుగుతుంది. ప్రభుతో కూడా మనం వేలుబడి చేయబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నిత్యత్వం. ఇలా 10 కాల నియమములు గురించి బైబిల్లో ప్రకటన గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. ఈ కాల నియమాల గురించి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది. లేకపోతే ఏదో థియాలజీ చదివాము, ఇక్కడ చదివామని ఈ రోజుల్లో యూట్యూబ్లో రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సత్వగల సంఘములో దేవుడే మనకు బోధించుదురుగాక. ధర్మశాస్త్ర కాల నియమాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవదూతల కాల నియమంలో దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. అందులో ఒక దూత ఆకాశము నుండి భూమికి త్రోసివేయబడింది కనుక భూమి నీరాకారముగా శూన్యముగా మార్చబడింది. కాబట్టి మరలా దేవుడు భూమిని నూతనముగా సృష్టించి మానవుని అవ్వని ఆదాముని ఏర్పాటు చేశారు. వారికి 7 రకములైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినట్లు బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నారు అవ్వ ఆదాము. అయితే బైబిల్ చెప్తుంది 2వ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మరలా మృతుల పునరుత్థానము కలిగింది అని. అలా దూతల కాల నియమంలో దూతలను దేవుడు సృష్టించడం, వారికి వారి పనులను ఏర్పాటు చేయడం, అవన్నీ గత దినాల్లో నేను చెప్తూ వచ్చాను. రెండవది అజ్ఞాన కాల నియమం. అజ్ఞాన కాల నియమంలో వాళ్ళు భక్తులు జీవించిన వాళ్ళు ఉన్నారు. అందులో హానోకు, ఆ తర్వాత నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, వీళ్ళందరూ కూడా అజ్ఞాన కాలంలో జీవించినటువంటి భక్తులు వాళ్ళు. ఆ తర్వాత మనస్సాక్షి కాలం వచ్చింది. మనస్సాక్షి కాల నియమంలో కూడా వాళ్ళ మనసును ఆధారం చేసుకొని మనుషులు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. మనసును ఆధారం చేసుకొని ఇది రైట్ అంటే రైట్, ఇది రాంగ్ అంటే రాంగ్ అన్నట్లుగా నడిపించబడుతూ ఉండేవాళ్ళు. అది మనస్సాక్షి కాల నియమం. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మోషేను మోరియా పర్వతానికి రమ్మని పిలిచి అక్కడ 10 ఆజ్ఞల్ని ప్రజలకు బోధించి తెలియచేయమని చెప్పి మోరియా పర్వతానికి రమ్మని చెప్పారు మోషేని. ఆ తర్వాత మోషే
ఆ మోరియా పర్వతానికి వెళ్ళి సీనాయి కొండకి వెళ్ళి అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞల్ని పొందుకొని ప్రజల యొద్దకు తెలియచేశాడు. ఎప్పుడైతే 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచబడ్డాయో వాళ్ళందరిలో భయం పుట్టుకున్నది. 10 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలతో పాటు ఇంకా చిన్న చిన్న ఆజ్ఞలు ఒక 350కి పైగా చిన్న ఆజ్ఞలు కూడా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అంతవరకు మనస్సాక్షిని ఆధారం చేసుకొని మానవుడు బ్రతుకుతూ వచ్చాడు. కానీ ఆజ్ఞలు ఎప్పుడైతే వచ్చాయో మనుషులు పాపానికి దూరంగా ఉండటానికి అవకాశం కలిగింది. ఎందుకంటే ఫలాని తప్పు చేస్తే దానికి శిక్ష కలుగుతుంది, దేవుడు శిక్షనిస్తాడు అన్నప్పుడు తప్పు మార్గంలో నడవటానికి భయపడేవాళ్ళు. దానినే ధర్మశాస్త్ర కాల నియమము అని అంటారు. ఎవరైనా తప్పు చేస్తే దానికి శిక్ష కలిగేది. మరి ఆ ధర్మశాస్త్ర కాల నియమంలోనే గత దినాల్లో చెప్తూ వచ్చాను మోషే గారి గురించి. ఆ తర్వాత బలుల గురించి మీకు చెప్పాను, 5 చిన్న బలులు, పెద్ద బలులు. ఆ తర్వాత ఇశ్రాయేలుల ప్రయాణం గురించి ఇప్పుడు ప్రస్తుతం తెలియచేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలుల ప్రయాణం ఈరోజుతో ముగించబడుతూ ఉంది. గత కొన్ని వారాలుగా చాలా విషయాలు చెప్తూ వచ్చాను. బైబిల్ స్టడీలో పాల్పొందిన వాళ్ళు ఎంతో ధన్యులని అనుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుల ప్రయాణము 7 రకములైన ప్రయాణాలు ఉన్నాయి బైబిల్లో. అందులో ఇశ్రాయేలుల ప్రయాణం కూడా ఒకటి. దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించే కొలది చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కొంతమంది ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివి నాకు అన్నీ తెలుసు అనుకుంటాను. కానీ నేర్చుకోవాల్సినవి మన జీవితకాలం సరిపోదండి. అన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం లోతుగా ధ్యానిస్తూ ఆత్మీయంగా బలపడటానికి దేవుడే మనకు సహాయం చేయును గాక. ఇశ్రాయేలుల ప్రయాణము అనే అంశం మీద కొన్ని వారాలుగా మీకు బైబిల్ స్టడీ చెప్తున్నాను. ఐగుప్తు దేశంలో నుండి విడుదల చేయబడి ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానిని ఇశ్రాయేలుల ప్రయాణము అని అంటారు. ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయాలి. మరి ఆ ప్రయాణము అనేది ఆత్మీయంగా మనం ఈ లోకము నుండి పరలోక పట్టణానికి ప్రయాణం చేసే ప్రయాణానికి గుర్తుగా ఉంది. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. మరి ఈ జర్నీలో ప్రభు మనకు తోడై ఉండి నడిపించుదురుగాక. గత దినాల్లో చాలా విషయాలు మీకు తెలియచేశాను. ఆత్మీయంగా వాటిని ధ్యానిస్తూ వచ్చాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వాళ్ళు రామసేసును విడిచి, ఐగుప్తు దేశంలో రామసేసు అనే ప్రాంతం ఉంది, అక్కడ నుండి వాళ్ళు బయలుదేరి కాలినడకన ప్రయాణం చేశారు. ఎక్కడికి అనంటే కనాను దేశానికి. ఆ కనాను దేశం ఎలాంటిది అనంటే పాలు తెనలు ప్రవహించే దేశమని, కొండ లోయలు గల దేశమని, అక్కడ ఆకాశ వర్షజలం త్రాగునని గత ఆదివారం పూట కూడా చాలా విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. మరి అలాంటి శ్రేష్టమైన దేశాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుంటూ ఉండగా వారు ఐగుప్తును విడిచిపెట్టి రావాలి. ఐగుప్తు అన్నప్పుడు ఈ లోకానికి గుర్తుగా ఉంది. ఫరో అన్నప్పుడు సాతానుకు గుర్తుగా ఉన్నాడు. మరి సాతాను యొక్క కబంధ హస్తాల నుండి దేవుడు మనల్ని కూడా రక్షించి విడిపించి పరమకానానుకు యోగ్యులుగా దేవుడు మనల్ని మార్చాడు. పరమకానానుకు యోగ్యులుగా మనల్ని మార్చాడు. ఏ విధంగా అంటే రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చి ఈ సత్వగల సంఘములో ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యానికి పరమకానానికి దేవుడు మనల్ని యోగ్యులుగా చేయుదురుగాక. అందుకే దేవుడు ఈ మార్గంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. జర్నీ, లైఫ్ అనేది ఒక జర్నీ లాంటిది. ఈ యొక్క ప్రయాణంలో ప్రభు మనకు తోడే ఉండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. మన యొక్క గమ్యం ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఈ లోకము నుండి పరలోక పట్టణానికి మన గురి గమ్యం. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో రామసేసును విడిచిపెట్టి వారు మొట్టమొదట సుక్కోత్ అనే స్థలానికి వచ్చారు. సుక్కోతు, ఆ తర్వాత ఏతాము, పిహాహీరోతు, ఎర్ర సముద్రము దాటారు. ఆ తర్వాత షూరు అరణ్యము, ఆ తర్వాత మారా అనే చోటుకు వచ్చారు.
ఏలీము అనే చోటుకు వచ్చారు. ఆ తర్వాత సీను అనే అరణ్యానికి వచ్చారు. దొపాక అనే స్థలానికి వచ్చారు. దొపాకాను దాటి ఆలూష్ అనే ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత రెఫిదీము అనే ప్రాంతానికి వచ్చాను. రెఫిదీములో కొంతకాలం ఉన్న తర్వాత సీనాయి అరణ్య ప్రాంతానికి వచ్చాను. ఆ తర్వాత కిబ్రోతు హతావా అనే ప్రాంతానికి వచ్చారు. హజేరోతు, పారాను అరణ్యము, కాదేశు, ఇలా అనేక ప్రాంతాలు. గత దినాల్లో మొత్తం 17 ప్రాంతాలు వాళ్ళు సంచరించి వచ్చినటువంటి ప్రాంతాల గురించి వాటి యొక్క ఆత్మీయ అర్థాలు మీకు చెప్తూ వచ్చాను. ఆ తర్వాత 18వ స్థలం హోరు కొండ మీద గత వారంలో చెప్పాను. కాదేశ్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మిరియాము, మోషే గారి యొక్క అక్క మిరియాము చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళు హోరు కొండకు వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 18వ స్థలం సంఖ్యాకాండం 20వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 22వ వాక్యం. సంఖ్యాకాండం. ఇశ్రాయేలుల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. అక్కడ మీరు చూడండి, హోరు కొండకు వచ్చారు. ఇశ్రాయేలులు ప్రయాణం చేస్తూ వారు వచ్చిన స్థలం 18వ స్థలం హోరు కొండకు వచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే అహరోను అక్కడ చనిపోయాను అని వ్రాయబడి ఉంది. అహరోను అక్కడ చనిపోయాడు. మునుపు మీతో చెప్పినట్లుగా లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎప్పుడు మనిషి యొక్క ప్రాణం ఆగిపోతుందో తెలియదండి. ఎప్పుడు ప్రయాణం ఆగిపోతుందో తెలియదు. మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి మానవుడు చిరకాలం ఈ లోకంలో బ్రతుకుతాడా అని అంటే చిరకాలం ఎవరు బ్రతకరండి, ఎవరు బ్రతకరు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా కన్ను మూయాల్సిందే. అందుకే ఆనాడు హోరు కొండ మీద అహరోను తాను తన జీవితాన్ని ముగించాడు. అక్కడ చనిపోయినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. మరి చనిపోయిన తర్వాత తన కుమారుడైన ఎలియాజరును పిలిచి అతనికి వస్త్రాలను తొడిగించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రీకులు ఉన్నారు. ఆ 12 గోత్రీకుల్లో యాజకత్వం చేయటానికి, లేక సేవ చేయటానికి, లేక సంఘములో పరిచర్య చేయటానికి, లేక ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం చేయటానికి నియమింపబడిన గోత్రీకులు ఎవరు అని అంటే ఈ లేవి గోత్రీకులు. ఈ లేవి గోత్రములో ఉన్నవాళ్లే అహరోను ఆయన సేవ చేసి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన ఎలియాజరుకి వస్త్రములను తొడిగించాను. జనులు అహరోను కొరకు 30 దినములు దుఃఖములు సలిపిరి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 27 నుండి 29 వాక్యాల వరకు చూడండి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా హోరు కొండనెక్కిరి. అతని కుమారుడిని ఎలియాజరునకు తొడిగించిరి. చూడండి, కొండ శిఖరమున చనిపోయాడు మోషే. అతని కుమారుడైన ఎలియాజరుని నెక్స్ట్ యాజకత్వం చేయటానికి యాజక వస్త్రాలు తొడిగించారు. సేవ అన్నప్పుడు అందుకే ఈ మాటకు అర్థాన్ని మీకు చెప్తాను. ఒకటి, సేవలో 2 రకములైన సేవలు ఉన్నాయి. ఒకటి అహరోను క్రమముతో కూడిన సేవ, రెండవది మెల్కీసెదెకు క్రమంతో కూడినటువంటి సేవ. అహరోను సేవ అన్నప్పుడు అహరోను ఆయనకి పెళ్ళి అయింది, పిల్లలు. ఆయన తదనంతరం సేవ ఎవరికి అప్పచెప్పబడింది? కుమారుడికి అప్పచెప్పబడింది. దీనిని అహరోను సేవ అని అంటారు. అహరోను సేవ. మరి ఆ అహరోను సేవ ఆయన కుమారుడు, మరలా ఆయన పుట్టినటువంటి కుమారుడు ఎలియాజరు చేస్తూ వచ్చాడు. ఆయనకు వివాహమై ఆయన పిల్లలకు పుట్టి వాళ్ళు యాజకత్వం చేస్తే ఆ సేవ నిలిచి ఉంటుంది, లేకపోతే ఆగిపోయిద్ది. అందుకే అహరోను సేవ, మెల్కీసెదెకు సేవ అని 2 సేవలు ఉన్నాయి.
అయితే ఈ ప్రతిష్ఠింపబడిన సేవ అన్నప్పుడు అది కడ వరకు, ప్రభు రాకడ వరకు జరుగుతూ ఉంటుందండి. నేను కావల్లో సేవ చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తాడు. ఆయన భార్య కూడా ఇండియన్ బ్యాంకులో మేనేజర్, చాలా డబ్బు. అయితే ఆయన జాబ్ చేస్తూ ఉన్నప్పుడే ఒక దర్శనం, సేవ చేయాలి అని. అదే నిమిత్తం ఆయన ఏం చేశాడంటే, ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు ఇంజనీర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నువ్వు చేయరా, సేవ చేయి, మేము సపోర్ట్ చేస్తాము అంటే, ఆయన సేవ ఆలోచన కలిగి కావలి చుట్టుప్రక్కల 3 ప్రాంతాల్లో పెద్ద పెద్ద స్థలము మందిరాలు కట్టారు. ఆయన సేవ జరిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఇక సేవ చేయలేని పరిస్థితి. నిమిత్తమై ఒక సంఘాన్ని ఇంకో పాస్టర్ గారికి అప్పచెప్పారు. ఇంకో సంఘాన్ని నేను కావలి సేవ చేస్తున్నప్పుడు పిలిచి, మీరు ఈ సేవని మీరు తీసుకోండి, వసన మినిస్ట్రీస్ రాసి చేస్తాను, మీరైతే చేయగలరు అని చెప్పి మినిస్ట్రీకి 32 సెంట్లు స్థలము, అందులోనే చర్చు, మొత్తం మినిస్ట్రీకి రాసి చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఉన్నంత వరకు ఆయన సేవ చేయగలిగాడు తనకున్న ఓపికను బట్టి. మరి నెక్స్ట్ మీకు ఎంతమంది పిల్లలు పాస్టర్ గారు అంటే, అయ్యా నాకు ఒకే ఒక కొడుకు, ఆయన డెంటల్ డాక్టర్గా చదివించాను, ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు. ఆయనకి సేవ గీవ ఎన్ని నచ్చో, ఆయన ఫ్యామిలీతో అక్కడ సెటిల్ అయిపోయాడు. మరి ఇంకో కుమార్తె ఉంది, ఆమె హ్యాండిక్యాప్డ్, ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి మా దగ్గరే ఉంటుంది అని, ఇక ఎవరు సేవ చేయలేని పరిస్థితుల్లో ప్రేమిన బర్లరా సేవని మినిస్ట్రీకి అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది మెల్కీసెదెకు క్రమం అంటారు. ప్రతిష్ఠింపబడిన సేవకుల యొక్క సహవాసం, ఇది మెల్కీసెదెకు క్రమం. ఈ పరిచర్య అనేది ఆగిపోదండి. ఎవరున్నా లేకపోయినా సేవ జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగిపోదు. దైవజనులు యేసన్న గారు చనిపోయిన తర్వాత, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది అనుకున్నారు, ఇక ఆగిపోయిద్ది సేవ, ఏం జరుగుతుందో అన్న. కానీ బైబిల్ చెప్తుంది, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు అన్నట్లుగా ఈ రోజున అవసరం మినిస్ట్రీ యొక్క పరిచర్య నలుదిశల దేవుడు విస్తరింప చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన మినిస్ట్రీకి అప్పచెప్పారు. అక్కడ 40-50 మంది సంఘం విశ్వాసులు ఉన్నారు. ఒక సేవకుని అక్కడ పెట్టి మరలా సేవని ముందుకు కొనసాగింప చేస్తూ ఉన్నాం. ఎందుకు మాట చెప్పానంటే, దాన్ని అహరోను క్రమము అని అంటారు. వాళ్ళ పిల్లలు సేవ చేయగలిగితే సేవ చేస్తారు, లేకపోతే ఆ సేవ సంఘం బలహీనమైపోయింది. అలాంటి సమయంలో ఈ ప్రతిష్ఠింపబడిన సేవ ద్వారా ఆ సంఘం ప్రభు రాకడ వరకు సంఘంలో ప్రజలు ఆత్మీయంగా ఎదుగుతూ సంఘ సహవాసంలో కొనసాగటానికి అవకాశం ఉంటుందండి. కనుకనే అహరోను పరిచర్య అన్నప్పుడు, ఆనాడు అహరోను పరిచర్య, లేవి పరిచర్య, పాత నిబంధన కాలంలో ఉన్న పరిచర్య. అహరోను తర్వాత ఆయన కుమారుడికి వస్త్రములు తొడిగించారు యాజకత్వం చేయటానికి, ఎలియాజరుకి. ఆయన చేసుకుంటూ వచ్చాడు. కానీ రోజులు గడిచే కొలది ఆ పాత నిబంధన కాలంలో నా పరిచర్య ఆగిపోయింది. మెల్కీసెదెకు పరిచర్య క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు దగ్గర ఉన్న 12 మంది అపోస్తలులు, వారి ద్వారా అపోస్తలుల యొక్క పరిచర్య జరుగుతూ వచ్చింది. దాన్నే మెల్కీసెదెకు యొక్క పరిచర్య అని అంటారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులతో అంటారు, మీకున్నవన్నీ కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నప్పుడు శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. దాన్నే కాన్సక్రేషన్ లైఫ్, ప్రతిష్ఠింపబడిన పరిచర్య అని అంటారు. మరి అట్టి ప్రతిష్ఠింపబడిన పరిచర్య ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అహరోను హోరు కొండ మీద చనిపోయినట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. హోరు కొండ అన్నప్పుడు ఆ కొండ ప్రేమిన వల్ల ప్రార్థన జీవితాన్ని సూచిస్తూ ఉంది. ప్రేమిన వల్ల మనము మోషే ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ నుండి దేవుని సన్నిధికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ప్రార్థనా జీవితం, హోరుకొండ ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నంతకాలం దేవునితో మనం ఎంత సహవాసం కలిగి ఉంటామో
అంతగా దేవుని యొక్క రాజ్యానికి కూడా దేవుడు మనల్ని వారసులుగా చేయుదురుగాక. ప్రార్థన చేయటానికి ఆ రోజుల్లో ఎక్కువగా కొండకి బయలుదేరి వెళ్ళేవాళ్ళు, ఏకాంతముగా ప్రభుతో మాట్లాడటానికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ప్రేమిని వర్లరా, ప్రభుతో మనం ఎంత సహవాసం చేస్తామో అంతగా దేవుని యొక్క రాజ్యం కూడా మనకు సమీపముగా ఉంటుందండి. గనుక రక్షించబడిన ఆ రోజు నుండి ప్రభు రాకడ వరకు, కనుమూసేంత వరకు మనలో ప్రార్థనా జీవితం రోజు రోజుకి పెరుగునుగాక. పెరగాలి. చాలా వరకు మనుషులతో మాట్లాడటానికి సమయం ఇస్తాం, ఫోన్లో మాట్లాడటానికి సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన సంభాషణలు మాట్లాడటానికి సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో మనుషులతో మాట్లాడడం కంటే ప్రభుతో మాట్లాడడం మేలు అని ఎరిగి దేవునితో మాట్లాడటానికి, ప్రార్థన చేయటానికి మనం సమయాన్ని కేటాయించదుముగాక. ఎంతగా మనం ప్రార్థన అన్నప్పుడు ప్రభుతో మాట్లాడడమే ప్రార్థన. కమ్యూనికేషన్ బిట్వీన్ మెన్ అండ్ గాడ్, దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవమే ప్రభుతో మాట్లాడడమే ప్రార్థన. ప్రేమిని వర్లరా, ప్రభుతో మనం ఎంతగా మాట్లాడుతామో ఆ సన్నిహితమైన సహవాసాన్ని బట్టి మనలో డివైనిటీ, దైవికత్వం పెరుగుతూ ఉంటుంది. కనుక సమయాన్ని పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోనండి అని బైబిల్ చెప్తోంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనం ప్రార్థనలో గడపటానికి సమయాన్ని కేటాయించినప్పుడు మనం నిశ్చయముగా దేవుని సన్నిధిలో ఒక రోజున కనబడటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రేమిని వర్లరా, హోరు కొండ నుండి వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు నెక్స్ట్ సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4-9 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, వారు ఏదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రమునకు సాగిపోయినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా? ఆహారము లేదు, నీళ్లు లేవు, తాపకరమైన సర్పములను పంపెను. చూడండి, అక్కడ మీరు గమనిస్తే ఈ హోరుకొండ దగ్గర జరిగిన సంభవాలు ఇవన్నీ కూడా హోరుకొండ నుండి ప్రయాణం చేశారు. హోరుకొండలో ఏం జరిగిందంటే, అహరోను చనిపోయాడు, ఆయన కుమారుడైన ఎలియాజరు యాజకత్వం చేయటానికి వచ్చాడు. వాళ్ళు ప్రయాణం చేసి ఏదోము రాజు తమ దేశంలో బడి వారు దాటిపోవటకు అనుమతించనందువలన ఏం చేశారంటే, ఏదోము దేశమును చుట్టిపోవలసి వచ్చెను. ఇశ్రాయేలు ప్రజలు మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో అన్యజనులు ఉంటారు, శత్రువులు ఉంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు పడని అన్యజనులు ఉన్నారు. వాళ్ళలో ఈ ఏదోము రాజు, మా దేశాన్ని మీరు దాటి వెళ్ళటానికి అవకాశం లేదు అని చెప్పేసరికి వాళ్ళు చుట్టి దాటి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రయాణంలో ప్రేమిని వర్లరా అనేక రకములైన ఇబ్బందులు ఎదురవుతాయి, శత్రువులు ఉంటారు. కానీ చుట్టి వెళ్ళే పరిస్థితులు కూడా ఎదురైనప్పుడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సొమ్మసిల్లిపోయి బలహీనులు అవుతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అదే జరిగింది. మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లి వాళ్ళు మోషే మీద గొణుగుతూ వచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఎవరైతే గొణుగుతూ వచ్చారో వాళ్ళందరికీ తాపకరమైన సర్పములు వారి మధ్య పంపెను. అవి అనేకులను కరువగా వారు చనిపోయిరి. మార్గంలో గొణుగుతున్న వాళ్ళందరూ తాపకరమైన సర్పముతో చనిపోయారండి. గొణుగుడు అనేది భయంకరమైన పాపాల్లో రకరకాల పాపాలు ఉన్నాయి. కానీ సణుగుడు నీళ్లు లేకపోయినా సణుగుతారు, ఆహారం లేకపోయినా సణుగుతారు, కష్టాలు వచ్చినా సణుగుతారు,
ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఫ్రమ్ ఈజిప్ట్ టు క్యానన్, ఐగుప్తు నుండి కనాను దేశానికి చేరేంత వరకు సణుగుడు సణుగుడు సణుగుడు, ప్రతి విషయంలో సణుగుతూనే ఉండేవాడు. గనుక ఎవరైతే సణిగారో వాళ్ళందరూ కూడా తాపకరమైన సర్పములు వారిని కరవగా వాళ్ళందరూ చనిపోయారు. ప్రేమను వల్లరా, జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఈ సణుగులు గొణుగులు ఆయా సమయాలు ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి సణిగేవాళ్ళు గొణిగేవాళ్ళు లేకపోలేదు. అయితే ఎప్పుడు కూడా ఈ సణుగులకి గొణుగులకి మనం చోటు ఇవ్వకుండా మనము ధైర్యంగా ముందు కొనసాగుదుముగాక. కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాటిని సహించుకొని ముందుకు వెళ్ళే మనసు కావాలి. కుటుంబంలో సణుగులు రాకూడదు, సంఘంలో సణుగులు రాకూడదు, పనిచేసే స్థలాల్లో కూడా సణుగులు రాకూడదు. ఎన్ని ఎదురైనా కూడా వాటిని సహించుకొని వెళ్ళే మనసు కావాలండి. సహించే మనసు లేకపోతే అక్కడ చాలా ఇబ్బందులు వస్తాయి. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అని మత్తయి సువార్తలో రాయబడి ఉన్నట్టుగా, ఓర్పు సహనము మనకు ఎదురయ్యే శ్రమల్లో ఇబ్బందుల్లో మనం కలిగి ఉండకపోతే భయంకరమైనటువంటి మరణాలు కూడా ఎదురవుతాయి. వాళ్ళందుకే సణుగులు గొనుగులు వాళ్ళ మధ్యలో ఉండటం చేత వాళ్ళు చనిపోయారు. నెక్స్ట్ సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 9 వాక్యాల వరకు చదివితే, ఎప్పుడైతే తాపకరమైన సర్పంతో చనిపోయారో వాళ్ళందరికీ భయం పుట్టుకొని మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని కాపాడండి, ప్రభు దగ్గర మీరు వేడుకోనండి, మా ప్రాణాలు కాపాడబడాలి అని మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. 21వ అధ్యాయం 4 నుండి 9 వాక్యాలు చూడండి. వారు ఏదోము దేశమును చుట్టిపోయి 8-9 వాక్యాలు చూడమా. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా దాని వైపు చూచి బ్రతుకునని చూడండి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను అని రాయబడి ఉంది. ఇప్పుడు కూడా హోరుకొండ యెరూషలేం ప్రాంతంలో ఉందండి. ఆ ప్రాంతంలో అలాగే అక్కడ స్థలాలు ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు నిదానించి చూచారో వాళ్ళు ఆ ఇత్తడి సర్పమును పైకెత్తి జనులు దాన్ని నిదానించి చూచినప్పుడు స్వస్థత నొందిరి, వారు మరణం కాకుండా కాపాడబడుతూ వచ్చారు. మరి ఈ మాటకి క్రొత్త నిబంధన కాలంలో అర్థం ఏంటి అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యంలో మన జీవితాలు మరణం కాకుండా ఉండాలి అని అంటే, మన బ్రతుకులు నశించిపోకుండా నిత్యరాజ్యానికి ఈ రోజున వారసులకు మార్చబడడానికి మూల కారణం ఏంటంటే, మనం యేసయ్యను చూచుట ద్వారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు చూడండి, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని రాయబడింది. క్లియర్గా బైబిల్లో రాయబడి ఉంది. మోషే సర్పమును ఎలాగ పైకెత్తెనో అలాగే నశించిపోతున్న ప్రజలు రక్షించబడి నరకానికి వెళ్లకుండా నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు ప్రాణత్యాగం చేయాలి, 3వ దినమున మరణాన్ని జయించి తండ్రి వద్దకు ఎత్తబడాలి. అలా ప్రభు నా కొరకు ఎత్తబడి ఉన్నాడు అని విశ్వసించినప్పుడు మనకు నిత్య జీవాన్ని దేవుడు మనకు దయచేదురుగాక. మనం అట్టి విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నాం. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో కూడా మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే అనే ఒక మాట రాయబడి ఉంది. మనము క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళము అంటే జనన జీవ మరణ పునరుత్థానంలో పాలిభాగస్తులైన వాళ్ళము. కనుక మనము నశించిపోకుండా ఈ రోజున మనం కాపాడబడుచు ఉన్నాం. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము కలగ చేసెను. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మనము ఓపికతో పరిగెత్తుదుము గాక. మన ఆత్మ నశించిపోకుండా, మన ఆత్మీయ జీవితం నశించిపోకుండా, బలహీనపడిపోకుండా ఒక రోజున మన గమ్యాన్ని మనం చేరాలి అంటే ఖచ్చితంగా
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచొచ్చు ఈ పరుగు పందెములో పరిగెడితేనే మనము నిత్య జీవానికి వారసులు అవుతాం. అటు ఇటు చూస్తే, మనుషుల వైపు చూస్తే, మనుషుల బలహీనతలు చూస్తే మనం పరిగెత్తలేమండి. యేసుక్రీస్తునే మనము గురిగా ఉంచుకుందాముగాక. ఆ తర్వాత మోయాబు మైదానానికి వచ్చారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. 19వ స్థలం. ఇశ్రాయేలులు సాగి యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి అని వ్రాయబడింది. 19వ స్థలం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రయాణం చేసిన ప్రయాణంలో 19వ స్థలం మోయాబు మైదానానికి వచ్చాను. అక్కడ ఇశ్రాయేలులు బాషాను రాజైన ఓగును, ఆమోరీయుల రాజైన సీహోనును జయించి వారి దేశములను స్వతంత్రించుకున్నారు. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 35వ వాక్యము నుండి 35వ వాక్యం వరకు మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. ఇశ్రాయేలులు బాషాను రాజైన ఓగును, ఆమోరీయుల రాజైన సీహోనును జయించి వారి దేశములను స్వాధీనపరచుకొని దీని తర్వాత వారు మోయాబు మైదానములకు వచ్చిరి. చదవండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 33 నుండి వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరుగా ఇట్లా నేను అతనికి భయపడకుము, అతని సమస్త జనమును దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెష్బోనులో నివసించిన ఆమోరీయుల రాజైన సీహోనును చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడై ఉన్న శేషించకుండా సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి. వాళ్ళ ప్రయాణంలో కొన్నిసార్లు సఫరింగ్స్, కష్టాలు వచ్చాయి, మరొక వైపు విజయం కూడా కలుగుతూ వచ్చింది. శత్రువులు ఎదురైనప్పుడు విజయం కూడా పొందుతూ వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు వీరికి సైన్యముల అధిపతి యెహోవాగా తోడుగా ఉండెను. హల్లెలూయా. మునుపు మీతో చెప్పినట్లు లైఫ్లో, జీవితంలో సఫరింగ్స్, కష్టాలు ఉంటాయి, ఆ తర్వాత విజయం కూడా ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద సణుగుతూ ఉంటాం. కానీ మనం సణగకూడదు. కానీ విజయం కొరకు ఎదురు చూసినప్పుడు ఆ సణుగులు దూరపరచబడును గాక. మనిషి జీవితంలో సుఖము దుఃఖము రెండూ జతపరిచి మానవుని సృష్టించాడు కాబట్టి వీటిని ఎదుర్కోవాలి. అన్నిటిని వాళ్ళు జయించిన తర్వాత మోయాబు మైదానానికి వచ్చారు. కనాను దేశానికి చేరాలి అని అంటే వీళ్ళందరినీ జయించుకొని అన్నిటిని సహించుకొని ఓర్చుకొని వెళ్తేనే చేరగలమండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు మోయాబు మైదానానికి వచ్చారు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. మెట్టల శిఖరము నుండి అతనిని చూచుచున్నాను, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. చాలు, మీరు చూడండి. అక్కడ ఓ ముఖ్యమైన మాట ఉంది. 9వ వాక్యంలో మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల తట్టు అతన్ని కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడిన మాటలు అనంటే ఇశ్రాయేలు ప్రజల గురించి బిలాము ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మోయాబు ప్రాంతానికి వచ్చేసరికి మైదానంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గుడారాలు వేసుకొని తమ భార్య పిల్లలతో నివాసం చేస్తూ ఉంటే కొండ శిఖరం మీద నుండి బిలాం అనే ప్రవక్త, బారాకు అనే రాజు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్తూ ఉన్నా విజయం పొందుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నా వీళ్ళు దీవెనకరంగా కొనసాగుతూ ఉన్నారు, వీరు శపించబడాలి అని ఈ మోయాబు మైదానానికి వచ్చేసరికి బారాకు అనే రాజు, ఆ ప్రాంతంలో ఉన్న రాజు ఏం చేశాడంటే బిలాం అనే ఒక ప్రవక్తని పిలిపించి, ఇదిగో నువ్వు ఏ మాట శాసిస్తావో అది అలాగే నెరవేర్చబడుతుంది, కాబట్టి నీకు కావాల్సినంత డబ్బిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు అదిగో ఆ కొండ క్రింద మోయాబు మైదానంలో వాళ్ళు గుడారాలు వేసుకొని ఉన్నారు, వారిని నీవు శపించు అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేశాను.
కానీ అలా వెళ్ళి శపించటానికి వెళ్ళిన బిలాము ఏం చేశాడంటే తన నోట ఆశీర్వచనపు వచనాలు వచ్చేయండి. హల్లెలూయా. ఆశీర్వచనపు వచనాలు వచ్చాయి. అందులో ఈ మాట ఉంది. అందులో ఈ మాట, మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే ఆ ఆశీర్వచనపు వచనాలన్నీ పలికిన తర్వాత బారాకు రాజు అడిగాడు, ఏంటి నీకు డబ్బులు ఇచ్చింది శపించమని కదా, ఎందుకు ఆశీర్వదించావు అని అంటే, బిలాము ప్రవక్త అంటాడు, సాక్షాత్తు దేవుడే వారిని ఆశీర్వదించినప్పుడు శపించటానికి హోయమాయ్ నేను ఎవరిని. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు. అట్టివారు శాపానికి గురవ్వాలని నేను శాపాలు పెడితే నా శాపం వాళ్ళ మీదకి ఎలా వస్తుంది? నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దని చెప్పి రిటర్న్ చేసి బయలుదేరే. అయితే ఆశీర్వాదకరంగా మాట్లాడిన ఆ మాటలో ఈ మాట ప్రాముఖ్యమైంది. ఇందులో ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలలో మునుపు మీతో చెప్పినట్లుగా అన్ని జనులు ఉన్నారు వారి చుట్టుప్రక్కల. అయితే ఈ జనం మాత్రమే దేవుని దృష్టికి ప్రత్యేకింపబడిన వాళ్ళు. వీళ్ళు యెహోవాని మొరపెడితే చాలు, మోషే, అహరోను, ప్రవక్తలు, ప్రజలు మొరపెట్టినా కూడా వారి మీద జాలిపడి దేవుడు ప్రత్యక్షమై వారిని దర్శించేవాడు. వారి చుట్టుప్రక్కల అన్యజనులు ఉండేవాళ్ళు. వాళ్ళు దేవునికి విరోధమైన వాళ్ళు. అమాలేకీయులు ఉన్నారు, ఫిలిస్టీయులు ఉన్నారు, ఏదోమీయులు, అన్యజనులు రకరకాలు ఉన్నారు. వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయరు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు అని అంటే దేవునికి చాలా ఇష్టమండి. వాళ్ళు వాగ్దత్త దేశానికి చేరవలసిన వాళ్ళు ఆ ప్రజలే. అందుకే ఆ ప్రజల గురించి దేవుడు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు బిలాం ప్రవక్త ద్వారా, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. దే ఆర్ సపరేటెడ్ పీపుల్. వాళ్ళు అన్య జనుల్లో నుండి ప్రత్యేకింపబడ్డ వాళ్ళు. ఏ విషయంలో? అందుకే వాళ్ళకు ఆ ప్రత్యేకింపబడ్డ వాళ్ళ జీవితాల్లో 21వ వాక్యాన్ని మీరు చూడండి. ఎందుకు ప్రత్యేకింపబడ్డ వాళ్ళు అని అంటే, ఏ దోషమును కనుగొనలేదు. చూడండి, వాళ్ళు ఎందుకు ఒంటిగా నివసించును, జనములలో ఎందుకు లెక్కింపబడరు? అట్టి జనాన్ని దేవుడు ఎందుకు ప్రేమించారు అని అంటే, వాళ్ళలో 4 రకములైనటువంటి డివైనిటీ, దైవికమైన గుణాలు ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజలలో. అందులో దోషములు ఏ వంకరమును లేని జనులు నాకు కనబడిరి అని అంటాడు. ప్రేమని వర్లారా, ఇశ్రాయేలు ప్రజలలో దోషము, వంకరత లేదు. 22వ వాక్యాన్ని చూడండి. రాజు యొక్క జయధ్వని వారిలో నుండెను. 3వదిగా గురుపోతు వేగము వంటి వేగము వారికి ఉండెను. 4వదిగా 23వ వాక్యములో మంత్రము లేదు, శకునములు ఉండజాలదు. చాలు. చూడండి, 4 ముఖ్యమైన మాటలు వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఏ దోషము వంకరతయు లేని జనముగా ప్రభు దృష్టికి కనబడ్డారు. 2వది రాజు యొక్క జయధ్వని వారిలో ఉండెను. 3వది గురుపోతు వేగము వంటి వేగము వారికి ఉండెను. 4వది వారికి విరోధముగా ఎట్టి మంత్రము శకునము కానీ ఉండజాలకపోయేను. ఎవరైనా విరోధంగా క్రియ చేస్తే శత్రువులే హతులవుతారు, కానీ వీరికి విరోధంగా ఎవరు వచ్చినా కూడా దేవుడు ఊరుకునేవాడు కాదండి. ఇప్పుడు కూడా బిబ్లికల్గా ఆలోచిస్తే ఈ ఇశ్రాయేలు యూదులు ఎక్కడున్నారు? యెరూషలేము ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు, ఈ యూదులకి విరోధంగా, ఇశ్రాయేలుకి విరోధంగా ఏ దేశం ఎదురైనా కూడా వాళ్ళని ఎదుర్కొనే సత్తా, శక్తి, ఆయుధాలు, అణ్వాయుధాలు ఇజ్రాయెల్ దేశంలో ఉంది అని అంటారు. మేము కూడా ఇజ్రాయెల్ దేశం చూసి వచ్చాం దేవుని కృప వలన. ఆ రోజుల్లో దేవుని కృప 2015లో అక్కడ శత్రువులు రాకుండా చుట్టూ కాంపౌండ్ లాగా వేశారు. ఒక విషయం చెప్తాను. అక్కడక్కడ పెన్షన్ వేసినట్టుగా అక్కడక్కడ రాళ్ళు పాతారు.
శత్రువులు ఎవరైనా వస్తే అందులో నుండి క్రింద బాంబులు కూడా సెట్ చేసి పెట్టారట. ఇక్కడ కూర్చొని రిమోట్ ఆన్ చేస్తే శత్రువులు అక్కడ చనిపోయేటట్లుగా అంతటి టెక్నాలజీ. అటువైపు బిల్డింగులు ఉన్నాయి, ఇటువైపు రోడ్డు ఉందనుకోండి, ఇక్కడ బాంబు పడింది అనుకోండి, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వినబడదు. అంత సౌండ్ ప్రూఫ్ గోడలట, గోడలు సౌండ్ ప్రూఫ్. టెక్నాలజీ భయంకరమైన టెక్నాలజీ. మరి అంత టెక్నాలజీ కలిగిన దేశాన్ని, ఇజ్రాయెల్ పట్టణాన్ని నాశనం చేయటానికి చుట్టుప్రక్కల ఎంతోమంది శత్రువులు పన్నాగం పన్నిన ఈ రోజు వరకు ఆ దేశానికి విరోధంగా ఎవరు ఏమి చేయలేకపోయారు. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు ప్రేమించినటువంటి దేశం. అందుకే యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి అని కీర్తనల్లో కూడా ఒక మాట రాయబడి ఉంది. ప్రతిరోజు యెరూషలేము పట్టణం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనం క్షేమంగా ఉందుముగాక. మరి ఆ పట్టణంలో ఆ జనములు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళలో 4 రకములైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున ఈ మాటను బట్టి ఆత్మీయంగా మనం ఆలోచిస్తే అన్ని జనుల్లో నుండి ఏర్పరచబడిన మనము కూడా ప్రత్యేకింపబడిన వాళ్ళమై ఉన్నాము. పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, నమ్మకస్తులైన వాళ్ళుగా మనల్ని ఎంచుతూ ఉన్నాడు దేవుడు. ముఖ్యముగా అందులో ప్రత్యేకింపబడ్డ వాళ్ళు. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా పాలెక్కడా. అంటే మనం అన్ని జనుల్లో కలిసి ఉండకూడదు, వేరే బ్రతకాలి అనే మాట. వేరే బ్రతకాలి అనే మాట. వేరుగా ఉండమంటే దాని అర్థం ఏంటి? నేను కూడా బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి, సార్ మీరు కూడా రండి సార్ అని చెప్పి ఆయుధ పూజ ఒక లడ్డు ఇచ్చాను. ఆ లడ్డు తీసుకొని ఇక నేను క్రిస్టియన్ని, నేను చర్చికి వెళ్తాను, తినను అన్నాం అనుకో, వాళ్ళకు మనం అభ్యంతరం కనుక మార్చబడిపోతాం. తీసుకొని వెళ్ళిపోయానంతే. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, కన్నడ బైబిల్లో బాగుంది, సరళతే సత్యతే ఒళ్ళవరాగిర్రి అనే ఒక మాట. అంటే అందరిలాగే ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం, అందరిలాగే జీవిస్తూ ఉన్నాం. కానీ మనలో ఒక స్పెషాలిటీ, మనలో ఒక ప్రత్యేకత, పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉందముగాక. అందరిలాగే మనం మాట్లాడుతున్నాం, అందరి మధ్యలో ఉన్నాం. కానీ అన్ని జనుల్లో ఉంటున్న ఆ క్రియలు మన జీవితంలో రాకుండా కాపాడుకోవడమే ప్రత్యేకత. అదే ప్రత్యేకత. అంటే లోకస్తులాగా మనం గతంలో ఉన్నాం, కానీ దేవుడు రక్షించి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన తర్వాత మీరు మీ పిల్లలు దేవుని చేత ప్రత్యేకింపబడిన వాళ్ళై ఉన్నారు. హల్లెలూయా. అలా మీరు గుర్తెరిగి అన్ని జనులకు వేరే బ్రతకాలి. ఉదాహరణకి ఒక త్రాగుడుబోతోడుతో మంచోడు సహవాసం చేశాడు అనుకో, 6 నెలల తర్వాత వాడు వీడైపోతాడు, సహవాస దోషాన్ని బట్టి. కాబట్టి సహవాసం మనము మంచి వాళ్ళతోనే చేయాలి. మంచి మాటలు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళతోనే సహవాసం చేయాలి. లేకపోతే చెడిపోయే పరిస్థితులు ఉంటాయి. నెగిటివ్గా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, శపించడం కొందరు ఉంటారు. అట్టి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు మంచి వాళ్ళు కూడా చెడిపోతూ ఉంటారు. కనుక అట్టి వారికి మనం ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటామో, ప్రత్యేకింపబడిన వాళ్ళు మాత్రమే పరమకాణానికి చేర్చబడదురు గాక. అందరూ చేర్చబడరండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5-6 వాక్యాల్లో మీరు చూడండి. నీ గుడారములు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. చూడండి, దేవుని రమ్యమైన నివాస స్థలముగా కనబడ్డాయి. ఇశ్రాయేలులు ఆ మోయాబు మైదానం క్రింద గుడారాలు వేసుకొని వారు తమ భార్య పిల్లలందరూ ఉంటే దేవుని రమ్యమైన నివాస స్థలములుగా కనబడుతూ ఉన్నాయి. మరి అలాంటి ప్రజలని శపించమని బాలాకు చేత ఈ బిలాము పంపింపబడితే దేవుడు ఊరుకుంటాడు. అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, మాకెవరో చేతబడి చేశారండి, మాకెవరో అది చేశారండి, ఇది చేశారండి అని అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచుడ బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డలుగా మారిన తర్వాత ఎవరు ఎంతమంది చేతబడి చేసినా, ఎంతమంది విరోధంగా ఉన్నా ఆ శక్తులన్నీ వారికి రివర్స్గా వెళ్ళిపోవును గాక. అది చాలామందికి తెలియదు. ఒక్కసారి యేసుక్రీస్తుని విశ్వసించి
ముచ్చట బాప్తిసం తీసుకొని ప్రభు మార్గంలో నడిపింపబడుతున్నప్పుడు ఏ ఒక్కరు విరోధంగా చాతబడిలే చేసినా, విరోధంగా మాట్లాడినా వాళ్ళకే వెళ్ళిపోయిద్దండి. నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధలదు అనే మాట ప్రభు మన పట్ల ఆయన నెరవేర్చును గాక. కనుక ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి బిలాము వెళ్తే శాపాలు కాదు కదా, ఆశీర్వచనపు వచనాలు అధ్యాయంలో పలుకుతూ వచ్చాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు కూడా మీరు చూడండి. చూడండి అక్కడ నెక్స్ట్ అదే మోయాబు మైదానంలో జరిగిన సంభవాలన్నీ కూడా ఇవన్నీ. అక్కడ బిలాము విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలులకు ఒరియొడ్డుమని బాలాకుకు నేర్పించాడు. ఇప్పుడు చదివిన మాటలు అవే. ప్రేమైన వర్లారా, ఒక వ్యక్తి దైవభక్తిలో నడిపింపబడుతూ ఉన్నప్పుడు, దైవ మార్గంలో నడిపింపబడుతున్న జనానికి విరోధంగా శత్రువులు ఉంటారండి. మరి ఆ రోజుల్లో ఈ బిలాము ప్రవక్త ఒకటి శపించమని చెప్పాడు, రెండవది విగ్రహములకు బలి అర్పించిన వాటిని, ఆ తర్వాత జారత్వానికి చోటిచ్చి పాపములో పడవేయాలి దేవుని ప్రజలందరినీ ఇశ్రాయేలులని చెప్పి వాళ్ళని ప్రేరేపించేటట్లుగా ఈ బిలాము ప్రవక్తను పంపించాడు. గమనించండి, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం దేవుని ప్రజలైన మనం పోరాడుతూ రావాలి. రకరకాల బోధలు ఇక్కడ ఇండియా కాకపోయినా కొన్ని ఫారిన్ కంట్రీస్లో కొన్ని ఎలా ఉన్నాయంటే, ఆ చర్చిలో సాతాన్ని పూజిస్తూ ఉన్నారు. సాతానుకు సంబంధించిన ఆరాధనలు కూడా ఉన్నాయి, ప్రస్తుతం అవి నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే వారు భక్తిలో నడవకూడదు, దేవునిలో నడవకూడదు, ప్రభు రాజ్యానికి వీళ్ళు దూరం కావాలి అని కొంతమంది, ముఖ్యంగా దేవుని బిడ్డలకు విరోధంగా, సంఘాలకు విరోధంగా కొంతమంది మంత్రశక్తులు పంపిస్తూ ఉన్నారు అని ఒక వార్త. కాబట్టి ఎంతోమంది బలహీనులు అవుతూ ఉన్నారు, తొట్టిల్లిపోతూ ఉన్నారు, ఏర్పరచబడిన వారు సైతము బలహీనులు అవుతూ ఉన్నారు అంట. కానీ బైబిల్ చెప్తుంది, ఎంతమంది విరోధంగా క్రియ చేసినా దేవుడు మన పక్షమై ఉండి యుద్ధము చేయునుగాక. బిలాము ఆ విధంగా క్రియ చేసినా కూడా ఏమీ జరగలేదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వాక్యములో, అయినను నేను నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉన్నది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, నీలో ఉన్నారు. చూడండి అక్కడ మీరు గమనిస్తే స్ఫుర్ణ అనే ఆ సంఘాన్ని గురించి ఒక మంచి క్రియలు ఉన్నాయి, ఇంకొక తప్పిదం కూడా ఉంది. ఆ సంఘంలో ఉంటున్న దేవుని ప్రజలు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును ఇశ్రాయేలులకు ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు, ఆ సంఘంలో ఉన్నారు. మరి అటు వారికి మీరు దూరంగా ఉండండి అని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, తమను తాము ఎవరి జీవితాన్ని వాళ్ళు పవిత్రంగా కాచుకోవడమే చాలా ప్రాముఖ్యమైన అనుభవం. హల్లెలూయా. అందుకే సంఘంలో సంవత్సరాలు గడిచేకొలది స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది రావాలండి. స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది వచ్చినప్పుడు ఎవరి జీవితాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాచుకోగలరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వాక్యాలు చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని. చూడండి,
ఆ మాటలు ఇప్పుడు చదివిన రెఫరెన్స్ అన్నీ మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని విగ్రహారాధనకి జానత్వానికి చోటిచ్చి వాళ్ళు భ్రష్టత్వానికి గురైపోయి భక్తిలో నుండి పూర్తిగా తొలగిపోయేటట్లుగా, వారు శాపగ్రస్తులైపోయేటట్లుగా బిలాము ప్రవక్తని పంపించి ప్రేరేపించాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? వాళ్ళు బిలాము ప్రవక్త ఎన్ని వాళ్ళని బలహీన పెట్టాలని చూసినా కూడా దేవుడు వారి పక్షమై ఉండి తప్పించి కాపాడాను. హల్లెలూయా. అందుకే కొరింథీ సంఘాన్ని పౌలు గారు చెప్తారు, అపవిత్రమైన దానిని ముట్టకుండా మీరు జాగ్రత్త పడండి, అట్టి వారికి మీరు దూరంగా ఉండండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానంటాడు. ఈ మాటను బట్టి సెల్ఫ్ శాంక్టిఫికేషన్, ఎవరికి వాళ్ళే తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని ఈ వాక్యం తెలియచేస్తూ ఉందండి. హల్లెలూయా. కనుక అక్కడ ఇవన్నీ కూడా మోయాబు మైదానంలో జరిగినటువంటి విషయాలు. దైవభక్తులు ఎదుగుతున్నప్పుడు బలహీనపరచాలని, కృంగ చేయాలని, భక్తిలో నుండి తొలగిపోయేటట్లుగా ఎంతోమంది రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. అట్టి వారికి దేవుని ప్రజలైన మనము దూరంగా ఉందముగాక. ఎవరైనా డిస్కస్ చేస్తూ ఉన్నారనుకోండి, అవభక్తికి సంబంధించిన భక్తిహీనకు సంబంధించిన మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, అట్టి వారికి దూరంగా ఉండాలి. ఆ మధ్య ఒక సహోదరి కూడా అన్నది, అన్నయ్య నాకు ఒక ఆమె తెలుసు, ఆమె ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె కనబడంగానే దండం పెట్టి వెళ్ళిపోయిద్దట. అమ్మా నాకు పని ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే తప్పించుకోకపోతే ఈమె మైండ్ దీని, ఈమె భక్తిని నాశనం చేస్తుంది అనమాట. అట్టి వారికి దూరంగా ఉన్నప్పుడే ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకోగలరు. లేకపోతే కొందరు అప్పుడప్పుడు మందిరాన్ని మానుకోవడం, దేవునికి దూరం అవ్వడం, లోకములు కలిసిపోవడానికి గల కారణం ఏంటంటే సహవాస దోషం. మునుపు మీతో చెప్పినట్లుగా మంచి వారితో సహవాసం చేస్తే మంచి మాటలు, మంచి అడ్వైజులు వస్తాయి. అదే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తే ఉన్న భక్తి కూడా పోయి లోకములు కలిసిపోతారు. కనుక ఆ మోయాబు మైదానములో ఆ విధంగా బిలామును ప్రేరేపిస్తే దేవుడు తప్పించి వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 48 నుండి 50 వాక్యాలు వరకు మీరు చూడండి. ఈ మోషే అబారీము పర్వతమందున్న నెబో కొండ వరకు వెళ్ళెను. అయినప్పటికీ మెరీబా నీళ్ల యొద్ద దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినందున కనాను దేశంలో ప్రవేశించకుండా మోషే నిలిచిపోయినట్లుగా బైబిల్లో రాయబడింది. ఈ మోయాబు మైదానాన్ని దాటుతూ వచ్చారు. నెక్స్ట్ అదే ప్రాంతం నుండి బయలుదేరి నెబో కొండకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48వ వాక్యం. మోషేతో ఇట్లా నేను నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది, చూడండి, స్వజనులు ఎందుకు చేరదువు, తిరుగుబాటు చేసి 52వ వాక్యాన్ని కూడా చూడండి. గనుక నీవు ఆ దేశాన్ని చూచెదవు కానీ, చూడండి అక్కడ ఇవన్నీ కూడా మోయాబు మైదానంలో ఒక్కొక్కటి జరుగుతూ వచ్చింది. దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అబారీము పర్వతమంతున్న నెబో కొండ వరకు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, మెరీబా నీళ్ళ యొద్ద దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి తిరిగదా. ఏం తిరుగుబాటు అంటే, దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగారు కదా, నీవు బండతో మాట్లాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు మరి మోషేకు విరోధంగా ఎలా వాళ్ళు విసిగించి బాధపెట్టి ఏం చేశారు, మొత్తానికి ఆ కోపంతో తన చేత ఉన్న కర్రను తీసుకొని బండను కొట్టాడండి. దేవుడు చెప్పింది ఒకటైతే తాను చేసింది ఒకటి. దానిని బట్టి ఒక పనిష్మెంట్ ఏంటో తెలుసునా, నువ్వు నా మాట ప్రకారం చేయలేదు కనుక కనాను దేశానికి నువ్వు చూచెదవు కానీ
ప్రవేశించలేవు. చూడండి, ఓ చిన్న పొరపాటును బట్టి నీ కనాన్ దేశం లేదు అనేసాడండి. ఎంత బాధపడి ఉంటాడో మోషే గారు. ప్రేమను వర్లారా, అందుకే ఇర్మియా, యెహెజ్కేలు ప్రవక్తల్లో కూడా దేవుడు ఒక మాట అంటాడు, నాలో 99% మంచి స్వభావాలు, మంచి జీవితం నాలో ఉంది, ప్రభు ఒక్క పొరపాటే కదా, దాన్ని క్షమించి నువ్వు పరలోక రాజ్యాన్ని తీసుకో అని అంటే దేవుడు అంటాడట, నో, ఆ ఒక్క పొరపాటును కూడా మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి, మీ నీతిని బట్టి మీకు ప్రతిఫలం దొరుకుతుంది అని ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు ఖచ్చితంగా చెప్పాడండి, ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి అలాంటి మాటలను బట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 100% మన ప్రభువులో భక్తిగా నడిపించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కనాన్ దేశాన్ని చేరేలోపు, పరమ కానానుకు మనం చేరేలోపు మనలో ఉంటున్న ప్రతి బలహీనత, వీక్నెస్ అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని సర్చ్ చేసుకొని నిలబడితే తప్ప దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యంలో చేరలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మన జీవితాన్ని నడిపించుకోవాలో ఒకసారి ఆలోచించి చూడండి. కనుక మనం ఎవరికి వాళ్ళే, ప్రభు నాలో ఉంటున్న బలహీనతను సరిచేయండి. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 10-11 వాక్యాల్లో పేతురు తన పత్రికల్లో రాస్తారు. చూడండి, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొని మీరు జాగ్రత్త పడండి. చాలు, అక్కడ మీ పిలుపును ఏర్పాటును మీరు నిశ్చయం చేసుకోండి అంటాడు. అంటే ఎందుకు దేవుడు మనల్ని పిలిచి ఈ మార్గంలో తీసుకొని వచ్చాడు, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసిన? ఒకటి, దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి అని. రెండవది, కనమూసిన మరుక్షణం దేవుని రాజ్యంలో మనం కళ్ళు తెరవాలని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఈరోజున మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. చాలామందికి ఆ విజనే లేదండి. లోకంలో చాలామంది ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, సుఖించాలి, చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదని గురి గమ్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనమైతే ఈ మార్గంలో ప్రభు యొక్క అడుగుచాడలు నడిపించబడుతూ ఉన్నాం. ఒకరోజు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యానికి మనం చేరాలి, ఆయన రాజ్యంలో మనము, మన పిల్లలు, మన సంఘం ఉండాలి అనే విజన్తో కొనసాగుతూ ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. యోర్దాను దాటారు. చివరిగా ఇంకొక మాట ఉంది, వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం, సమయమైంది. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విడుదల పొంది కనాన్ దేశానికి నడిపించబడుతూ వచ్చారు. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండండి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి కష్టాలు, శోధనలు, బాధలు అన్నిటిలో నుంచి మీరు మాకు విడుదల దయచేసి, నాయన మీరు వాగ్దానం చేసిన దేశంలో మేము చేరున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి అని అందరూ తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, 100% మీ ఎదుట నిర్దోషులుగా మేము కనబడినట్లు మమ్మల్ని మీరు సరిచేయండి యేసయ్యా. మాలో ఉంటున్న లోటుపాట్లను సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి, శుద్ధీకరించండి. ఆ జనము ఒంటిగా ఉండును. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకపరిచినట్లుగా ఇదిగో ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ప్రత్యేకపరిచాడు. మనం దేవుని దృష్టిలో ఎంత విలువైన వాళ్ళమో వాక్యం చెప్తోంది. మీరు పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు. దేవుడిచ్చిన గొప్పతనాన్ని ఒకసారి తలంచుకుందాం. ప్రభువా, మీరు నా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని మీరు ప్రత్యేకపరిచారు. మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రమని. అన్ని జనులకు వేరే మేము, మా పిల్లలు ప్రత్యేకంగా జీవిస్తాం యేసయ్యా. లోకమాలని అంటకుండా మమ్మల్ని, మా పిల్లల్ని కాపాడండి యేసయ్యా అని అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రత్యేకింపబడిన ప్రజలను తీసుకుని వెళ్ళటానికి ప్రభు అతి త్వరలో రానై ఉన్నారు. మీ రాజ్యంలో మేము కనబడాలి యేసయ్యా. మోషే ఒకే ఒక పొరపాటును బట్టి కనాన్ దేశాన్ని నీవు ప్రవేశించలేవు అని చెప్పావు. మోయాబు మైదానంలో ఆ కొండ శిఖరం మీద నిలిచి కనాను దేశాన్ని చూచాడే కానీ ప్రవేశించలేకపోయాడు.
ప్రభా అట్టి దురవస్థ మా జీవితంలో రాకూడదు యేసయ్యా. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన కాలంలో నికోదేమని భక్తునితో చెప్తూ ఉన్నారు, ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. మీరు ప్రవేశించాలి అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా మీరు జన్మించండి అని వాక్యం సెలవిస్తూ ముచ్చట బాప్తిసం తీసుకొని అభిషేకాన్ని పొందండి, అప్పుడు మీరు ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం. ప్రభా, మీరు నన్ను అభిషేకించి ఈ సత్వగల సంఘములో ఇంకా నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్రములు ఎదుగునట్లు సహాయం దయచేయండి. నాయనా, జీవితం అనే ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నట్టు మీరు మాకును తోడుగా ఉండండి. సణుగులు, సంశయాలు వీటికి చోటు ఇవ్వకుండా అయినా మేము మీ పట్ల వచ్చిన విశ్వాసములు స్థిరులై ప్రతి సమస్యలని, శోధనలన్నీ కూడా జయించి ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఓ తీర్మానంతో రెండు చేతులైతే అందరు దేవునికి స్తోత్రాలు చెప్తాం.